నమస్తే ఫ్రెండ్స్. రోజుకో విషయం సిరీస్లో ఈ రోజు టాపిక్ రీ ఎంట్రీ. హై-ఫై స్పేస్లో రీ ఎంట్రీ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఇస్తుంది. కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికి ఇది సపోర్ట్ చేసి ఇక్కడ బలపడేందుకు సహాయం చేస్తుంది. రీ ఎంట్రీ ఎక్కడ, ఎలా జనరేట్ అవుతుంది, ఎలా సపోర్ట్ చేస్తుంది, రండి చూద్దాం. స్పేస్ వన్లో చేరే ప్రతి ఒక్కరూ కేవలం $50 స్టార్టర్ డొనేషన్ ఇస్తారు. దానికి బదులుగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పూర్తి చేసిన తర్వాత $3,450 లభిస్తాయి. అదే మొత్తం మన ప్రతి రీ ఎంట్రీ ఐడికి కూడా లభిస్తుంది. రీ ఎంట్రీ ఎక్కడి నుండి ఏర్పడుతుందో చూద్దాం. ఇది 3వ లెవెల్ నుండి క్రియేట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రతి పొజిషన్ కూడా రీ ఎంట్రీ కోసం కేటాయించబడుతుంది. ఇక్కడ నుండి వచ్చే మొత్తంతో రీ ఎంట్రీ ఐడీలు జనరేట్ అవుతాయి. ఇది ఏ పొజిషన్స్ అని చూద్దాం. పొజిషన్ నంబర్ 11 నుండి 20 వరకు 10 డొనేషన్స్, 31 నుండి 40 వరకు 10 డొనేషన్స్, 51 నుండి 60 వరకు 10 డొనేషన్స్, మొత్తం 30 డొనేషన్లు. 3వ లెవెల్లో ప్రతి ఒక్క పొజిషన్ విలువ $25. కాబట్టి 30 × 25 $750. ఒక కొత్త ఐడిని క్రియేట్ చేయడానికి $50 అవసరం. అంటే 750ని 50తో డివైడ్ చేయాలి. వచ్చే ఆన్సర్ 15. అంటే 15 రీ ఎంట్రీ ఐడీలు క్రియేట్ చేయడానికి అమౌంట్ సిద్ధంగా ఉంది అని అర్థం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పూర్తయ్యే సమయానికి ఈ 15 రీ ఎంట్రీ ఐడీలకు $3,450 రిటర్న్ డొనేషన్స్ అందుతుంది. ఈ రీబర్త్లు ఎక్కడి నుండి వస్తాయంటే స్పేస్ 1 లో 30 ప్లేస్మెంట్లు అవుతాయి. స్పేస్ 2 నుండి స్పేస్ 5 వరకు క్రియేట్ అయిన 30లో అదే స్పేస్ కోసం 20 ఉండిపోతాయి. మిగిలిన 10 స్పేస్ 1 కు సపోర్ట్ చేయడానికి వస్తాయి. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందామా? లెవెల్ 3 లో $50 50% అంటే $25. తదుపరి స్పేస్ లన్నీ 5 రెట్లు ఎక్కువ కదా. కాబట్టి స్పేస్ 2 లో $125, స్పేస్ 3 లో $625, స్పేస్ 4 లో $3,125 మరియు స్పేస్ 5 లో $15,625. ఇదంతా ఒక్క ఐడి పొందే డబ్బు. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పేస్ 1 లో మాత్రం 30కి 30 ఐడీలు పూర్తిగా అక్కడే ఉపయోగించబడుతుంది. స్పేస్ 2 నుంచి స్పేస్ 5 వరకు 10 ఐడీలు స్పేస్ 1 కి వస్తుంది. 20 అక్కడే ఉండిపోయి ఆ స్పేస్ లో రీ ఎంట్రీకి పనికొస్తుంది. 30 పొజిషన్స్ ల నుండి మొత్తం డొనేషన్స్ ఎంత అంటే స్పేస్ 1 లో $750, స్పేస్ 2 లో 10 మాత్రం అంటే $1,250, స్పేస్ 3 లో 10 అంటే $6,250, స్పేస్ 4 లో 10 అంటే $31,250 మరియు స్పేస్ 5 లో 10 అంటే $1,56,250. ఈ మొత్తాన్ని ఐడి యొక్క స్టార్టర్ మొత్తంతో డివైడ్ చేయాలి. అప్పటికి స్పేస్ 1 లో 750 డివైడెడ్ బై 50 అంటే 15, స్పేస్ 2 లో 1250 డివైడెడ్ బై 50 అంటే 25, స్పేస్ 3 లో 6250 డివైడెడ్ బై 50 అంటే 125, స్పేస్ 4 లో 31,250 డివైడెడ్ బై 50 అంటే 625 మరియు స్పేస్ 5 లో 1,56,250 డివైడెడ్ బై 50 అంటే 3,125 రీ ఎంట్రీ ఐడీలు సృష్టించబడతాయి. దీని అర్థం కేవలం ఒక ఐడి 5 స్పేసెస్ ను పూర్తి చేస్తుండగా 3,900 కొత్త రీబర్త్లు మరియు రీ ఎంట్రీలు పొందుతున్నాయి. ఇవన్నీ స్పేస్ 1 లోకి వచ్చిన వారికి మద్దతు ఇస్తాయి, మ్యాట్రిక్స్ ను నింపుతాయి. ఇవన్నీ ఐడీలు కూడా ఇంతే సేమ్ ఆదాయాన్ని పొందుతాయి. ఒక ఐడికి $3,450 అంటే 3,900 ఐడీలు అన్నిటికీ ఒకే ఆదాయం దొరుకుతుంది అనే గ్యారంటీ ఉంది. ప్రతిదీ స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5 అన్ని స్పేస్లకి వెళతాయనే గ్యారంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. రీ ఎంట్రీ ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకుని ఎక్కువ మందిని ఆహ్వానించి మరియు మనము కలిసి మరిన్ని ఐడీలు మళ్ళీ ఎంత త్వరగా రీ ఎంట్రీకి వచ్చేలా చూస్తామో మన చేతుల్లో ఉంది. దీన్ని అందరూ వీలైనంత ఎక్కువగా ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సుజాత సైనింగ్ ఆఫ్.